Are you ready? యేసయ్య అను కాపరి శత్రువుల ఎదుట మనలను దీవించును. శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచెదవు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. గొర్రెల కాపరి గొర్రెలను తీసుకెళ్తాడు. ఇశ్రాయేల్ దేశంలో పచ్చదనం ఎక్కడ పడితే అక్కడ కనబడదు. ఒక్కొక్కసారి వారాలు వాళ్ళు వెళ్తారు, కానీ పచ్చదనం వాళ్ళకి కనబడదు. అందువలన వాళ్ళు ఒక కొండ నుండి ఒక లోయ నుండి, ఒక కొండ నుండి ఒక లోయ నుండి అలా వెళ్తూ వెళ్తూ పచ్చదనం కనబడదు కనుక అలా వెళ్తున్నప్పుడు ఒక భాగానికి వస్తాడు. కాపరి దూరం నుండి ఏం చూస్తాడంటే పచ్చదనం చూస్తాడు. ఆ పచ్చదనం చూడగానే మంచి కాపరి కాకపోతే ఆ పచ్చదనం కనబడని చెప్పి బలో అంటే తీసుకెళ్ళిపోతాడు. కానీ అక్కడ హానికరమైనవి ఉంటాయి. అందువలన మంచి కాపరి ఏం చేస్తాడంటే ఆ 100 గొర్రెలనో లేకపోతే ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఆ గొర్రెలనన్నీ అక్కడ ఉంచి ఈ కాపరి ఏం చేస్తాడంటే ఒక్కడే ఆ పచ్చదనం దగ్గరికి వెళ్తాడు. ఆ పచ్చదనం దగ్గరికి వెళ్ళి ఆ గడ్డిలో విషపూరితమైన సర్పాలు ఉన్నాయా, చీడ పురుగులు ఉన్నాయా, లేకపోతే వేరే ఏమైనా హానికరమైనవి ఉన్నాయా అవన్నీ పరీక్షిస్తాడు. అవన్నీ పరీక్షించినాక బాగా ఉన్నాయి అనుకుంటాడు. ఎప్పుడైతే బాగా ఉన్నాయి అనుకుంటాడో ఏం చేస్తాడంటే అక్కడ నుండి సింహాలు ఉండే అవకాశాలు ఉన్నాయి, ఎలుకబంటి చిరుతపల్లి విష సర్పాలు వచ్చే మార్గాలు ఉన్నాయి. అందువలన ఏం చేస్తాడో తెలుసా, ఒక రకమైన ఆకులు వీళ్ళ దగ్గర ఉంటాయి. ఆ ఆకులన్నీ ఆ పచ్చగడ్డి చుట్టూ పరుస్తాడు. ఆ పచ్చగడ్డి చుట్టూ పరుస్తాడు. అన్ని సిద్ధపరిచినాక ఇక్కడ నుండి ఈ గొర్రెలను తీసుకెళ్ళి ఆ పచ్చదనంలో తీసుకెళ్తాడు. కొన్ని రోజుల నుండి ఆహారం లేని గొర్రెలు ఆ మేత మేస్తాయి. ఆ ఆహారం తింటుండగా సింహాలు వస్తాయి, విషపూరితమైన సర్పాలు వస్తాయి, నాగుపాములు వస్తాయి, అవన్నీ వస్తాయి. కానీ చుట్టూ ఆకులు పేర్చారు చూసారా, అక్కడ దాకే ఈ పాములు వస్తాయి, అక్కడ దాకే ఈ పురుగులు వస్తాయి, అక్కడ దాకే హానికరమైన జంతువులు వస్తాయి. దాని దాటి లోనికి రావు. ఇవన్నీ గడ్డి మేస్తుండగా ఆ శత్రువైన జీవులన్నీ వీళ్ళని చూసి నోరూరుతూ ఉండగా అప్పుడు గొర్రెలంటాయంట, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచెదవు. ఈ రోజున ఒక కాపరి జంతువుల పట్ల అంత శ్రద్ధ అయితే యేసయ్య మన కాపరిగా మారితే ఇంకెంత గొప్పగా ఉంటుంది. శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచెదవు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశం నుండి బయటకు వచ్చినప్పుడు ఏమన్నారు తెలుసా, మా దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు, వీళ్ళకి అన్నం ఎలా, వీళ్ళకి భద్రత ఎలా, వీళ్ళకి ఆహారం ఎలా వాళ్ళు అనుకుంటున్నప్పుడు మిగతా శత్రువుల ఎదుట నా దేవుడు వాళ్ళకి ఆహారాన్ని సిద్ధపరిచాడు. శత్రువులు ఎదుట వారికి ఏం చేశాడు, భోజనం సిద్ధపరిచాడు. మా అమ్మ నాన్నగారు కేరళ రాష్ట్రం నుండి దేవుని మాట విని ఆంధ్ర రాష్ట్రానికి రాగా బంధువులు ఏమన్నారు తెలుసా, మా అమ్మ నాన్నగారిని 2 బిడ్డలను చూసి 4 చూసి ఏమన్నారంటే, మీరు బికారులు అయిపోతారు, అనాథులు అయిపోతారు, తిండి లేకుండా మీరు చచ్చిపోతారు, ఇంకొకరి దగ్గర 10 పైసల కోసం అడుక్కునే వాళ్ళగా మీరు మారుతారు. కానీ శత్రువుల ఎదుట దేవుడు భోజనం సిద్ధపరుస్తున్నాడు. చప్పట్లు కొడుతుండగా ఈ పగటి వేళ దేవుడు అనేది ఆయన నీకు కాపరిగా మారని శత్రువుల ఎదుట నీకేం చేయబోతున్నాడు, భోజనం సిద్ధపరుస్తున్నాడు. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యములో వెళ్తుండగా అక్కడ వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఏమన్నారంటే ఈ అరణ్యములో కీర్తనలు 78:19 ఇంటికెళ్ళి చదవండి. ఈ అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడా? ఆ అరణ్యములో దేవుడు ఏం చేశాడు, భోజనాన్ని సిద్ధపరిచాడు. శత్రువుల ఎదుట నీకు ఆయన ఏం చేసే దేవుడు, భోజనం సిద్ధపరిచే దేవుడు. షమ్రోను పట్టణంలో భయంకరమైన కరువు. ఒక గాడిద తల 80 రూపాయలు, అరపావురపు రెట్ట 5 రూపాయలు, పిల్లల్ని ఉడకపెట్టుకుని తింటున్నారు. అటువంటి కరువులో దైవజనుడు లేచి ఏమన్నాడు తెలుసా, రేపటి కల్లా ఈ స్థితి మారిపోతుందన్నాడు. కానీ శత్రువైన రాజ్య కుటుంబంలో ఉన్నవాళ్ళు అక్కడ ఉన్న అధికారులు ఏమన్నా తెలుసా, దేవుని వలన కూడా కాదన్నారు. అటువంటప్పుడు మరుసటి రోజు కల్లా దేవుని ప్రజలకు ఆహారం ఇచ్చేటట్టు చేసి శత్రువుల ఎదుట దేవుడు భోజనం సిద్ధపరిచే దేవుడిగా మార్చాడు. 2 చేతులపైకి యేసు రక్తమే చేయమను, యేసు రక్తమే చేయ. శత్రువుల ఎదుట ఏం చేయగలడు ఆయన, శత్రువుల ఎదుట ఏం చేయగలడు ఆయన, భోజనం సిద్ధపరచగలడు. సారేపాతన్న ఊరికి వెళ్ళాడు. సారేపాతన్న ఊరికి ఏలియా వెళ్ళాడు. అక్కడ విధవరాలు కుమారుడు, తినడానికి ఏమీ లేదు, ఒక రొట్టె
ఒక రొట్టెకి 2 రొట్టెలకి సంబంధించిన పిండి, 2 రొట్టెలకి సంబంధించిన నూనె తప్ప ఏదీ లేదు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు ఈమె మరణిస్తుంది అని. కానీ శత్రువుల ఎదుట దేవుడు వాళ్ళకి భోజనం సిద్ధపరిచాడు. భార్య భర్తలు 2 మగ పిల్లలు, భర్త గారు మరణించారు. భార్య 2 మగ పిల్లలు, భర్త మరణించాడు. భార్య 2 మగ పిల్లలు, విధవరాలు 2 మగ పిల్లలు. అందరూ ఏమన్నారు తెలుసా? దేవుణ్ణి నమ్ముకొని ఈ కుటుంబం అన్యాయం అయిపోయింది, దేవుణ్ణి నమ్ముకొని ఈ ఇల్లు ఇలాగైపోయింది. కానీ ఆహారం కొరకు పస్తులు ఉండవలసి వచ్చింది, అప్పులోళ్ళు వచ్చేసారు. అటువంటి టైంలో శత్రువుల ఎదుట నా దేవుడు వారికి భోజనం సిద్ధపరిచాడు. చప్పట్లు కొడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచేది, ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే దేవుణ్ణి ఎరిగి శత్రువులు నిన్ను ఎగతాళి చేసేటట్లు నీ కుటుంబం మారిందా? శత్రువులు అవమానపరిచేటట్లు నీ కుటుంబం మారిందా? నా దేవుడు అంటున్నాడు, వాళ్ళ ఎదుట నేను నీకు భోజనం సిద్ధపరుస్తా, వాళ్ళ ఎదుట నేను నిన్ను నడిపిస్తా, నేను ఎవరినో రుజువుపరుస్తా. యేసు ప్రభువారు పేతురుని చూసి, శిష్యులను చూసి ఇలాగన్నారు. ఏమని అన్నారంటే, యేసు ప్రభువారు పేతురుని శిష్యుల్ని చూసి ఏమన్నారంటే, నేను సిలువలో మరణించబోతున్నా అనగానే పేతురు అన్న మాట ఏంటి తెలుసా? యేసయ్యా నీకది దూరమవును గాక. యేసు ప్రభు అన్నాడు, సాతానా అతనిలోండి పోమన్నాడు. యేసు ప్రభు వారు వాళ్ళకు వివరించి చెప్పాడు, నేను మరణించడానికి వచ్చా, ఇలా నేను మరణించబోతున్నా అనగానే పేతురు అంటున్న మాట ఏంటి తెలుసా? యేసయ్యా నీకది దూరమవును గాక. కానీ యేసయ్య ఒప్పుకోకపోతే ఏమన్నాడు తెలుసా? యేసయ్యా నీ కోసం నేను ఏం పెడతా? ప్రాణం పెడతా, నీ కోసం నేను మరణిస్తా, నువ్వు మరణించకూడదు, నేను మరణిస్తా అనగానే ఈ మాటలు ఎవరు విన్నారు తెలుసా? యేసయ్య విన్నాడు. తర్వాత శత్రువైన సాతానుగాడు విన్నాడు. నువ్వు ఎలా నిలబడతావో నేను చూస్తా, ఎలా నిలబడతావు నేను చూస్తా, ఎలా నువ్వు ప్రాణం పెడతావో నేను చూస్తా, అందరూ విడిచిపెట్టినా నువ్వు విడవనన్నావే, ఎలా విడవకుండా ఉండవో నేను చూస్తా అని చెప్పి సాతానుగాడు చేసిన భయంకరమైన తంత్రం. యేసు ప్రభువారు శిలువ మరణానికి వెళ్తుండగా ఆ వేదన తట్టుకోలేక పేతురు ఏం చేశాడంటే, యేసయ్య ఎవరో నాకు తెలియదు, యేసయ్య ఎవరో నాకు తెలియదు, యేసయ్య నాకు ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధమాడి బయటికి వెళ్ళిపోయాడు. యేసయ్య పేతురును చూశాడు, పేతురు యేసు ప్రభు వెంక చూశాడు. వెంటనే పశ్చాత్తాపడి ఏడుస్తుండగా శత్రువైన సాతాను అన్నాడు, ఎక్కడ నిలబడ్డావు? పేతురు ఏడుస్తుండగా సాతానుగాడు నవ్వుతున్నాడు. పేతురు దుఃఖపడుతుండగా సాతానుగాడు నవ్వుతున్నాడు. పేతురు పశ్చాత్తాపడుతుండగా సాతానుగాడు నవ్వుతున్నాడు. దేవుని బిడ్డలారా, సాతానుగాడు అన్నాడు, నువ్వు నిలబడలా, అందరూ త్రోయక ముందే నువ్వు తోసేసావు అని ఎగతాళి చేశాడు. అటువంటి టైంలో యేసు ప్రభు వారు సిలువలో మరణించారు. 3వ రోజు తిరిగి లేచాడు. 3వ రోజు తిరిగి లగ్గానే యేసు ప్రభు వారు ఒక చోటకి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆయన నడుచుకుంటూ వెళ్ళగానే సాతాను సమూహం ఇలాగ అనుకున్నారంట. ఏమనుకున్నారంటే, ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు, మనం కూడా వెళ్దామని చెప్పి వాళ్ళిద్దరు సాతాను సమూహం కూడా యేసయ్య వెంటే వెళ్తున్నారు. యేసయ్య వెంటే వెళ్తుండగా యేసయ్య గలిలయ సముద్రములో పేతురు చేపలు పడుతుండగా, వల విసురుతుండగా అక్కడికి వెళ్ళాడు. వెంటనే సాతానుగాడు అనుకున్నాడంట, అమ్మా మరలా వెళ్ళాడు ఆ పేతురు దగ్గరికి. యేసు నామములో సాతానుగాడు ఉద్దేశించిన తలంపులు నీ జీవితంలో జరిగిన, ఒకవేళ నువ్వు అపజయం కలిగిన వ్యక్తిగా నువ్వు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నా, నా కాపర్ అనేది నేను నీ దగ్గరికి వస్తా. వాడి చేతిలో నిన్ను ఉండనివ్వను, వాడి ప్రణాళికలో నేను ఉండనివ్వను, వాడి చిత్తములో నేను ఉండనివ్వను. ప్రస్తుతం నువ్వు ఉన్నట్టు కనబడినా, ప్రస్తుతం వాడి చిత్తం చేస్తున్నట్టు కనబడినా, ప్రస్తుతం వాడి ప్రణాళికలో ఉన్నట్టు కనబడినా, నేను నీ దగ్గరకు వచ్చి వాడు చూస్తుండగా, శత్రువు చూస్తుండగా నేను బయట తీసుకురాబోతున్నా. యేసయ్య అక్కడికి వెళ్ళాడు. యేసయ్య అక్కడికి వెళ్ళి వాళ్ళతో అడిగాడు ఒక మాట, పిల్లలారా భోజనం చేయుటకు మీ దగ్గర ఏమన్నా ఉందా అనగానే పేతురు అన్న మాట, మా దగ్గర ఏమీ లేదు. యేసు ప్రభు అన్నాడు, కుడివైపున ఏమన్నాడు, కుడివైపున వల వేశాడు. పట్టజాలనంత విస్తారమైన చేపలు. ఆ చేపలు అంత పెద్ద చేపలైనా సరే వల ఏమవలేదంట, పిగిలిపోలేదంట. వల ఏమవలా, పిగిలిపోలా. దేవుని బిడ్డలారా, ఎంత ఆత్మలు లక్షలుగా రాని ఆయన స్థలాన్ని సిద్ధపరచగలడా?
వల ఏమవలా? పికిలిపోలా. దాన్ని లాగడానికి కలిగిన శక్తి కూడా ఎవరికి ఇచ్చాడు? గట్టి చెప్పాలి, పేతురుకి ఇచ్చాడు. ఎన్ని లక్షల మంది అన్నారా అని వాక్యం అందించడానికి నా దేవుడు నన్ను బలపరచగలడు, కుటుంబాన్ని బలపరచగలడు. ఈ రోజున దేవాది దేవుడు చెప్పేది, ఎన్ని దీవెనలన్నా నీ మీదకి రాని, దాన్ని నిలబెట్టగలిగిన శక్తి నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అది నీ బిడ్డల తరం అనుభవించేటట్టు నా దేవుడు చేయబోతున్నాడు. వెంటనే వల లాగాడు. దాదాపు అనేక వందల చేపలు ఆ వలలో చెక్కబడినాయి. యేసు ప్రభు వారు వారిని ఒడ్డున తీసుకొచ్చి సిద్ధపరిచిన ఆహారం, కాల్చిన చేపలు, కాల్చిన రొట్టెలను నా యేసయ్య వాళ్ళకేమిస్తున్నాడు? ఆహారంగా ఇస్తున్నాడు. ఈ పేతురు ఉన్నాడు, శిష్యులు ఉన్నారు, యేసయ్య ఉన్నాడు. దూరంలో ఎవరున్నారు? గట్టి చెప్పాలి, దూరంలో ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. ఎవరైనా శత్రు. పేతురున్నాడు, యేసయ్య ఉన్నాడు, ఆహారం ఇస్తున్నాడు. దూరంలో ఎవరున్నారు? శత్రు. ఎవరైనా? సాతాను. శత్రు ఎదుట, సాతానుగాడి ఎదుట, శత్రు సమూహం ఎదుట నా యేసయ్య పేతురుకి, శిష్యులకి ఆహారం సిద్ధపరుస్తున్నాడు. ఆహారం సిద్ధపరిచాడు, ఆహారం ఇచ్చాడు. నా దేవుడు కార్యం చేయను గాక. నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచెదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు. దేనితో? గట్టి చెప్పండి. ఆయన చెప్పే మాటకి రకరకాల అర్థాలు ఉన్నాయి. కొత్తగా దేవుడు నేర్పించిన ఒక అర్థం, నూనెతో నా తల అంటి ఉన్నావు. ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు అమ్మ నాన్న ఇతన్ని తోసివేసినప్పుడు, అన్నయ్యలు తోసివేసినప్పుడు, అరణ్యములో గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు సమూయేలు ప్రవక్త దావీదు కొరకు కబురు పంపించి, దావీదు రాగానే ఆ కొమ్ములో ఉన్న అభిషేకపు నూనెని దావీదు మీద పడేటట్టు చేశాడు. ఆ అభిషేకపు నూనెని దావీదు మీద పడేటట్టు చేశాడు. కానీ ఆ నూనె అతని మీద ఉంది. అటువంటి టైంలో బెత్సబాతో అతను పాపం చేశాడు. దేవునికి విరుద్ధం, అది దేవునికి అయిష్టమైనది, దేవునికి ఎంతో కోపం తెచ్చేది. అటువంటి పాపంలో పడగా అందరూ ఏమన్నారు తెలుసా? ఆ అభిషేకపు నూనె యొక్క శక్తి ఎండిపోయింది. ఆ అభిషేకపు శక్తి నూనె ఎండిపోయింది. ఈయన మీద ఆ కృప తీయబడింది. ఆ నూనె కున్న పవర్ తగ్గింది. కానీ దావీదు అంటున్నాడు, ఆ అభిషేకించిన నా దేవుడు సమూయేలు ప్రవక్తతో అభిషేకించాడు. కానీ ఈసారి ఆ కాపరి మరలా నన్ను అభిషేకిస్తున్నాడు, అది ఇంకా శక్తివంతంగా మారడానికి. హల్లెలూయా. నూనెతో నా తల, నా గిన్నె నిండి. అక్కడ దానికి అర్థం రకరకాలే ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం నేను చెప్పాను గిన్నె అంటే ఏంటో. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన కొత్త తలంపు, ఆ గిన్నె ఏంటి తెలుసా? తన హృదయం అనే గిన్నె. ఎప్పుడైతే అటువంటి పాపం చేశాడో తన గిన్నె ఎండిపోయింది. ఏదో శూన్యం, ఏదో వేదన. ఎప్పుడైతే దేవుడు తన ఆత్మను తీసివేయలేదో, ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో పోలేదో, అంటున్నాడు మరలా నా గిన్నెలో ఆనందం ఊపికి బయటకు వస్తుంది, సంతోషం ఊపికి బయటకు వస్తుంది, అభిషేకం ఊపికి బయటకు వస్తుంది. నిండి పొర్లడి దేవుడు చేయను గాక. రెండు చేతుల పైకి దేశయ్య. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామములో నా గిన్నె నిండి పొర్లును గాక.